హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? అప్పుడెప్పుడో నా వీడియోలో ఈ మిరప మొక్క చూపించాను కదా, చూస్తున్నారా? చూస్తుండగానే చాలా పెద్దదైపోయింది. ఎన్నిసార్లు కాయలు కోసుకున్నామో తెలియదండి. ఇంకా ఈరోజు ఈ కాయలు ఎందుకు కోస్తున్నానో అనుకుంటున్నారా? నేనైతే చక్కగా శనగపప్పుతో వడలు అయితే చేస్తున్నానండి. ఈ వడలకి నాకు మంచి జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. మా వారు మా ఇంటికి వచ్చేటప్పుడు మా అమ్మ ఎవరైనా కొత్తలో స్వీట్ పెడతారు కానీ వచ్చే వాళ్ళకి మా అమ్మ అయితే వడలు ఇచ్చింది. చాలా బాగున్నాయి. అప్పుడు నచ్చిన వడలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను. ఇప్పుడైతే ఆయన నాతో లేరు. ఇంకా నా పిల్లల కోసం అయితే ఈ వడలు చేస్తున్నానండి. మా చిన్నోడికి ఈ శనగపప్పు వడలు అంటే చాలా ఇష్టము. నేనైతేనే ఇంకా కార్తీక దీపావళి పిండి అన్నట్టుగా పప్పు అయితే నానేసుకున్నాను. పప్పులో మిరపకాయలు తీసాను కదా, అందులోనే ముందుగానే వేసేసి ఉంచేసానండి. చూస్తున్నారా? పప్పు అయితే ఒక గంటలోనైతే నానిపోతుందండి. చక్కగా శనగపప్పు వేగంగా నానిపోతుంది కదా. శనగపప్పు వడలు చాలా బాగుంటాయండి. నేనైతే శనగపప్పు వడలకి ముందుగానే కాస్త పప్పు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే చెట్టుకు మిరపకాయలు ఉన్నాయి కదని వేసేసుకున్నాను. కాస్త జీలకర్ర ఇంకా అల్లం అయితే వేసుకొని ముందుగా ఒక వాయి అయితే మిక్సీలో రుబ్బుకున్నాను. ఇంకాస్త పప్పు అయితే లాస్ట్కి వేయడానికి ముద్దలో కలపడానికి అయితే ఉంచుకున్నానండి. పప్పు నోటికి తగిలితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ పప్పునైతే కచ్చాబచ్చా రుబ్బేశాను చక్కగా. చూస్తున్నారా? మరి మా ఇందరైతే రోల్ లేదండి, అందుకనే మిక్సీలోని కచ్చాబచ్చగా రుబ్బేసుకున్నాను. ఇలా కచ్చాబచ్చగా ఉంటేనే చాలా బాగుంటుందండి శనగపప్పు గారెలు. చూస్తున్నారా? రెండో ట్రిప్ అయితే ఇలా ముద్దగా రుబ్బుకున్నాను. చూసారా? ఫస్ట్ ట్రిప్ అయితే ఇలా కచ్చబచ్చ రుబ్బుకున్నాను. ఇంకా దీంట్లో మనం ఉంచుకున్నాం కదా కాస్త శనగపప్పుని, అదైతే వేసేసుకున్నానండి. ఉప్పు ఇంకా ఎండుమిరపకాయలు అవనియండి, మీరు వేసుకున్న పచ్చిమిరపకాయలు అవనండి, మీ కారం బట్టి వేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలకు ఎంత కారం ఇష్టమో అంత కారం అది మిరపకాయలు అయితే వేసుకున్నాను. చూస్తున్నారా? ఇలాగా పప్పు తగిలినట్టుగా ఉండాలి వడల్లో. చాలా బాగుంటాయండి శనగపప్పు వడలు. మా ఇంట్లో అందరికీ ఇది ఫేవరెట్. చెప్తున్నాను కదా, నా చిన్నపాటి జ్ఞాపకము. అప్పుడప్పుడు నా జ్ఞాపకాలు అలా మీతో పంచుకుంటుంటాను. చూస్తున్నారండి? చక్కగా బాణీలో నూనె కాస్త ఎక్కువగానే ఉండినట్టు చూసుకోవాలి. వడలు చక్కగా దిగి బాగా చక్కగా వేగుతాయి. చూస్తున్నారండి? వడలు అయితే ఎర్రగా వేపుకోవాలి. లోని పచ్చి ఏమి ఉండకంట. ఆ శనగపప్పు కాస్త ఆ నూనెలో బాగా వేగి పంటి దగ్గర చక్కగా పటాపటా తగులుతుంటుంది. తినేటప్పుడు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి వడలు అయితే. ఇవైతే చక్కగా మనం చట్నీ ఏదైనా చేసుకోవచ్చు, లేకపోతే ఒట్టిగా తినేసినా పర్వాలేదు. నేను ముందుగానే టీ కూడా చేసేసుకుంటున్నాను. నాకు టీతోని ఈ స్నాక్స్ తినడం చాలా ఇష్టము. ఇంకా మా చిన్నోడైతే చూస్తున్నారా, అన్ని సాసులు రెడీ చేసేసుకున్నాడండి. ఇంకా ఏ సాసు వేసుకుంటాడో తెలియదు కానీ అన్నీ ముందు పెట్టేసుకున్నాడు. ఎప్పుడు వడలు వేగుతాయా తినేద్దామా అని చెప్పేసి. వడలు అయితే చక్కగా కుదిరాయండి. మీరు కూడా ఇలా చేసేసుకోండి, చాలా బాగుంటాయి వడలు. శనగపప్పు వడలతో చక్కగా కొబ్బరి చట్నీ కానీ, టమాటీ చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ చక్కగా, లేకపోతే టీతో చక్కగా తిన్న చాలా అంటే చాలా బాగుంటాయండి శనగపప్పు వడలు. నేను ఎక్కువగా చేస్తుంటాను. మీకు నచ్చాయా? నచ్చితే చేసేసుకోండి.